నెక్స్ట్ క్రీడాభిరామం, అది ఇద్దరు స్నేహితుల మధ్య సంభాషణ అని చెప్పేసి అంటారు, కన్వర్జేషన్ అని చెప్పేసి. ఇద్దరు స్నేహితుల మధ్య సంభాషణ. సో క్రీడాభిరామం ఈజ్ ఏ కన్వర్జేషన్ బిట్వీన్ టూ ఫ్రెండ్స్. ఆ టూ ఫ్రెండ్స్, ఆ ఇద్దరు ఫ్రెండ్స్ మంచన శర్మ. ఎవడ మంచన భట్టారకవర్మ? విష్ణుకుండి లాస్ట్ కింగ్ మంచన భట్టారక వర్మ. ఈయన మంచన శర్మ. ఓ టిట్టిబ భట్టి. ఈ భట్టిని శెట్టి అని చెప్పి వస్తుంటాయి కొన్ని దాంట్లో. టిట్టిబ భట్టి ఆ టిట్టిబ శెట్టి. సో మంచన శర్మ, ఓడు టిట్టిబ భట్టి ఆర్ శెట్టి. సో వీళ్ళిద్దరు ఓరుగల్లు విశిష్టత పైన చర్చిస్తారు. సో ఇద్దరి సంభాషణ ఉంది కదా, ఈ సంభాషణ దేనిపైన అంటే ఓరుగల్లుపై అని చెప్పేసి అంటారు. సో కన్వర్జేషన్ ఆన్ వరంగల్ ఆర్ ఓరుగల్లు, ఆన్ ఓరుగల్లు అని చెప్పేసి అంటాం. ఓరుగల్లు పైన సంభాషణ ఇది. అయితే వీళ్ళిద్దరి సంభాషణలో కొన్ని పాయింట్స్ ఏంటంటే, ఓరుగల్లు అట నటులకు నిలయము అని చెప్పేసి అంటారు. నటులకు నిలయం ఈజ్ ఎ ప్లేస్ ఫర్ ఆర్టిస్ట్స్ అని చెప్పేసి అంటారు. ఈజ్ ఎ ప్లేస్ ఆఫ్ ఆర్టిస్ట్ యొక్క ఒక ప్రదేశం లేదా ఒక నిలయంగా దీన్ని పేర్కొంటారు. ఇది గ్రూప్ 2లో అడిగిన బిట్, ఇది సింపుల్ బిట్. ఇది ఏమడిగాడంటే, ఈ క్రింది ఏ పట్టణం నటులకు నిలయం అని ఒక పుస్తకంలో ఉంది అని చెప్పి అడిగాడు. ఏ పట్టణం అడిగాడు. ఏ పట్టణం అది? ఓరుగల్లు పట్టణం. ఎవరిద్దరి మధ్య సంభాషణ అది? మంచన శర్మ టిట్టిబ భట్టి అని చెప్పేసి. ఓరుగల్లు నటులకు నిలయం, ప్లేస్ ఆఫ్ ఆర్టిస్ట్, ప్లేస్ ఫర్ ద ఆర్టిస్ట్ అని చెప్పేసి అంటారు. ప్లేస్ ఫర్ ద ఆర్టిస్ట్ అని చెప్పేసి అంటారు. ఇంకా నెక్స్ట్ ఇక్కడ దుర్గామాత గురించి ఉంది. ఆ దుర్గామాత ఈజ్ నథింగ్ బట్ కాకతి. సో కాకతి ఆర్ దుర్గా డైటీ వాజ్ మెన్షన్డ్. ఒక క్రీడాభిరామంలో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్ పాయింట్స్ అంతే. సింపుల్. క్రీడాభిరామం తెలుగు నాటకం. ఏ సంస్కృత నాటకం యొక్క అనువాదం? ప్రేమాభిరామం. ఎవరు రాశారు? రావిపాటి త్రిపురాంతుడు. ఎవరి మధ్య సంభాషణ? టిట్టిబ భట్టి మంచన శర్మ. ఏ ప్రాంత విశిష్టత చర్చ? ఓరుగాలు. అది నటులకు నిలయం ప్లస్ కాకతీయ దేవత ప్రస్తావన. ఓకే, ఇప్పుడు మూడవ పుస్తకం. మూడవది సో సిద్ధేశ్వర చరిత్ర అని చెప్పేసి అంటారు. సిద్ధేశ్వర చరిత్ర. సిద్ధేశ్వర చరిత్ర అని చెప్పి దీన్ని కాసే సర్వప్ప అనేవాడు రాశాడు. కాసే సర్వప్ప అనేవాడు రాశాడు సిద్ధేశ్వర చరిత్ర అనే పుస్తకాన్ని. ఈ పుస్తకం ప్రకారంగా అంటే కాకతీయులు యొక్క మూల పురుషుడు అట మాధవవర్మ అని చెప్పేసి అంటాడు. కానీ అది అన్నోన్ కింగ్. మాధవవర్మ ఎవడన్నది ఇక్కడ కాంట్రవర్సీ. ఈ పుస్తకం ప్రకారంగా కాకతీయాస్ ప్రాజినేటర్ అంటే మూల పురుషుడు ఆర్ ప్రాజినేటర్. ఆయన పేరు మాధవవర్మ. మాధవవర్మ అని చెప్పేసి అంటాడు. అది మాధవవర్మ అనేవాడు ఒక జైన మతాన్ని స్వీకరించి ఉన్నాడట అప్పట్లో. ఈయన ఒక జైన దేవతని ఆరాధించేవాడు అట మాధవవర్మ. కాశీ సర్వప్ప స్టోరీ అది.
ఆ జైన దేవతని ఏకేశ్వరి దేవత అని చెప్పి అంటాడు. ఏకేశ్వరి దేవత. సో మాధవర్మ ఈ బ్రాకెట్లో జైన్ అతను ఇతను జైన్ ఆర్ జైనుడు అని చెప్పేసి అంటారు. హీ యూజ్ టు వర్షిప్ జైన్ డేటీ కాల్డ్ ఏకేశ్వరి. సో మాధవర్మ ఏకేశ్వరి అనే జైన దేవతను ఆరాధించేవాడు. ఏకేశ్వరి అనే జైన దేవతను ఆరాధన చేసేవాడు మూల పురుషుడు మాధవవర్మ. ఎవరు చెప్తున్నాడు ఈ స్టోరీ? కాశీ సర్వప్ప చెప్తున్నాడు సిద్ధేశ్వర చరిత పుస్తకంలో. ఓకే, ఇప్పుడు ఏకేశ్వర దేవత కాలక్రమంలో ఈమె ఏమని పిలువబడిందంటే కుష్మాండిక అని పిలువబడింది. కుష్మాండిక. ఈ కుష్మాండిక కూడా జైన దేవత అని చెప్పేసి అంటారు. కుష్మాండిక జైన దేవత అంటే ఏకేశ్వరియే కుష్మాండిక దేవతగా పేర్కొన్నారు. అలా ఎర్లీ కాకతీయాస్ ఉంటారు కదా, ఎర్లీ కాకతీయాస్ ఏ రిలీజియన్ని ప్యాట్రనైజ్ చేసినారు? జైన మతమా వైదిక మతమా? జైన మతమే. ఇది గ్రూప్ 2 బిట్. మళ్ళీ తొలి కాకతీయుల మతం ఏది అన్నాడు. తొలి కాకతీయుల మతం జైన మతం. అయితే మనకి బిట్లో ఏమడవచ్చు, తొలి కాకతీయులు ఒక జైన దేవతను ఆరాధన చేసేవారు అని చెప్పి ఫస్ట్ ఏకేశ్వరి దేవత. ఆ ఏకేశ్వరి దేవతే కాలక్రమంలో ఏమని పిలువబడింది? కుష్మాండిక దేవత. ఇప్పుడు ఆ తర్వాత గొప్ప కాకతీయులు వస్తారు. గొప్ప కాకతీయులు ఏం చేస్తారంటే జైనాన్ని పక్కన పడేస్తారు, వైదిక మతాన్ని స్వీకరిస్తారు. వైదిక మతాన్ని స్వీకరించిన తర్వాత ఇప్పుడు ఈ దేవత కుష్మాండిక ఉంది కదా, ఈ కుష్మాండిక దేవతనే దుర్గామాత అన్నారు. ఆ దుర్గామాతయే కాకతీయ దేవత అయింది అని చెప్పి అంటాడు ఈ కాశీ సర్వప్ప. సో కాశీ సర్వప్ప స్టోరీ ఎక్కడి నుంచి ఎక్కడ లాక్కొని వచ్చినాడు అంటే ఏకేశ్వరి దేవత, కుష్మాండిక దేవత, దుర్గామాత, కాకతీయ అని చెప్పేసి అంటాడు. సో తర్వాత కాలంలో ఈ కుష్మాండిక ఏమైంది? ఈమె దుర్గామాతగా పరిగణించబడింది. ఇస్ నథింగ్ బట్ కాకతీయ దేవత. అలాగా వీళ్ళు ఏమైనారు? కాకతీయులు అయినారు. కాకతీయ దేవత పేరు మీదుగా కాకతీయులు అయినారు. ఓకే, ఇది ప్రస్తావన కాకతీయ రిలేటెడ్గా. బుక్స్ 3 పుస్తకాలు చాలా సింపుల్. ఇవి మనం తిప్పి చూసినా మెయిన్ పాయింట్స్ మైండ్లో పెట్టాలి. 3 పుస్తకాలు ఫస్ట్ మైండ్లో పెట్టండి. ఏ 3 పుస్తకాల్లో కాకతీయ దేవత ప్రస్తావన సోన్సో వస్తుంది. ఫస్ట్ ప్రతాపరుద్ర యశోభూషణం, తర్వాత క్రీడాభిరామం, తర్వాత సిద్ధేశ్వర చరిత్ర. ఆ 3 రచయితలు డైరెక్ట్గా బిట్ అడుగుతాడు. ఉదాహరణకి ప్రతాపరుద్ర యశోభూషణం అగస్త్య లేదా విద్యానాథుడు. తర్వాత మన యొక్క పుస్తకం క్రీడాభిరామం. క్రీడాభిరామం ఎవరిది? వినుకొండ వల్లభాచార్యుడు. ఇక వస్తే సిద్ధేశ్వర చరిత్ర కాశీ సర్వప్ప. ఇప్పుడు ఆ లోపల పాయింట్స్లోకి వెళ్ళామనుకోండి, ప్రతాపరుద్ర యశోభూషణాన్ని రాసినటువంటి అగస్త్యుడు కాకతీయులు అంతం తర్వాత ఎక్కడికి పోయాడు? విజయనగరం. విజయనగరం ఎవరికి గురువుగా యాక్ట్ చేశాడు? గంగాదేవి. గంగాదేవి ఏం రాసింది? మధుర విజయం. సో ఇది పాయింట్స్. తర్వాత క్రీడాభిరామం. క్రీడాభిరామం తెలుగు నాటకం. ఏ సంస్కృత నాటకాన్ని? ప్రేమాభిరామం. అదే ఎవరిది? రావిపాటి త్రిపురాంతకుడు. రావిపాటి త్రిపురాంతకుడిది ప్రేమాభిరామం అని చెప్పేసి అంటాం. ఇద్దరి మధ్య చర్చ. మంచన శర్మ టిటిబా భట్టి అని చెప్పి. ఏ పట్టణ విశిష్టత? ఓరుగల్లు అని చెప్పి. కాకతీయ దేవత నటులకు నిలయం అని చెప్పాను. ఇక నెక్స్ట్ వస్తే మనకి 3వ పుస్తకం సిద్ధేశ్వర చరిత కాశీ సర్వప్ప. ఎవరు మూల పురుషుడట? మాధవవర్మ. ఏ దేవత ఆరాధన? ఏకేశ్వరి. తర్వాత ఏం దేవత ఆమె? కుష్మాండి. తర్వాత ఏమైంది? దుర్గామాత. నథింగ్ బట్ కాకతీయ అయింది అని చెప్పేసి అంటారు. ఓకే, ఇది 3 పుస్తకాలు. ఇప్పుడు 3 శాసనాలు. నెక్స్ట్ ఇప్పుడు శాసనాలకి వస్తే, ఒకటి గ్రూప్ 2లో అడిగిన బిట్ ఏపీ వాళ్ళకి ఏమడిగాడంటే కాకతీయుల గురించి పేర్కొన్న తొలి శాసనం ఏది అని చెప్పి అడిగాడు. ఏపీ వాళ్ళకి అడిగిన బిట్ ఇది. కాకతీయుల గురించి పేర్కొన్న తొలి శాసనం చెప్పండి ఎవరు? మాగల్లు. మాగల్లు శాసనం అంటారు. మాగల్లు శాసనం.